అందరికీ నమస్కారం. తెలుగు కథామాలకు స్వాగతం. హౌస్ సర్జన్ నవల చదువుకుంటున్నాము. రాసిన వారు కొమ్మూరు వేణుగోపాలరావు గారు. ఆగండి అని ఆమె దారికి అడ్డుగా వచ్చి నిలిచింది. నా వంక పరిశీలనగా నిశితంగా అవలోకిస్తోంది. చివరకు ఆమెకు ఏమి కనిపించిందో 2 చేతులు కలిపి నమస్కారం చేస్తున్న భంగిమలో నిలిచింది. బహుశా నాకంటే చిన్నవారు అనుకుంటాను. అయినా చెయ్యెత్తి దండం పెడుతున్నాను. గవర్నమెంట్ ఆసుపత్రులంటే ఉన్న దురభిప్రాయాన్ని పోగొట్టారు అప్పుడు. మనుషులంటే దురభిప్రాయాన్ని తొలగించారిప్పుడు. మీరు ఎవరూ ఊహించలేనంత పెద్ద డాక్టర్ అవుతారు. ఒకసారి పాపను చూసి వెళ్ళిపోండి గాద్గికంగా అని పక్కకి తిరిగింది. పదండి అని వెనక్కి తిరిగాను. లోపల ఉన్న మరో గదిలోకి తీసుకువెళ్ళింది. పాప ఉయ్యాల్లో పడుకుని నిశ్చింతగా నిద్రపోతోంది. బక్కపల్చగా ఎర్రగా ఉన్న ఆ పాపలో అందము, ఆకర్షణ ఉన్నాయి. చప్పున ఎక్కడో చదివిన ఓ కథ గుర్తు వచ్చింది. ఒక భావకుడు ముద్దులొలికే ఏడాది నిండని పసిపాపని ఓ వ్యభిచార గృహంలో ఎప్పుడో చూస్తాడు. 18 ఏళ్ల తర్వాత ఆ పసిపాప జ్ఞాపకం వస్తుంది. ఆనాటి పాప ఇప్పుడు యుక్త వయస్కురాలే ఏ దశలో ఉందో అన్న భయంకరమైన ఆలోచన అతని మృదువైన మనసును కలిచివేస్తుంది. చేయి చాచి ప్రేమగా ఓసారి పాలుగారే ఆ బుగ్గలు నిమిరాను. ఆమె నా పక్కన నిల్చుంది. పాపాయిలంటే మీకు ఇష్టమా అని అడిగింది. పాపాయిలంటే ఎవరికిష్టముండదు? ఆమె ముసిముసిగా నవ్వింది. నేను ఒక ప్రశ్న అడుగుతాను, మీరు అన్యథా భావించకపోతే అడగమంది. ఈ పాపకు తండ్రి ఎవరు? ఆమె ముఖం వెలవెలపోయింది. తెలియదు అంది పొడిగా. తర్వాత వెళ్తానని చెప్పి అక్కడి నుంచి బయటకు వచ్చేశాను. ఇహ ఆ సమయంలో నారాయణ గది వెతుక్కుంటూ వెళ్లే ఇచ్ఛ నశించింది. ఆ సందు దాటి పెద్ద రోడ్డు మీదకు వచ్చి హాస్పిటల్ వైపు నడవసాగాను. అలా నడుస్తుంటే పాతకాలం నాటి సంఘటన ఒకటి గుర్తు వచ్చింది. 2 ఏళ్ల క్రిందటి సంగతి. మా ఊరు నుంచి ఇక్కడికి దూరం 30 మైళ్ళే అయినా ప్యాసింజర్ బండిలో 3 గంటలు ప్రయాణం. ఎప్పుడు బస్సులోనే వచ్చేవాణ్ణి. ఆసారి రైల్లో వెళ్దామని బుద్ధి పుట్టి సెకండ్ క్లాస్ తీసుకుంటే ఒంటరిగా కూర్చోవచ్చునని ఆ టికెట్ కొని రైల్లో ఎక్కాను. కంపార్ట్మెంటులో నేను తప్ప ఇంకెవరూ లేరు. ₹1 ఎక్కువ ఖర్చుకు నాకు దొరికిన ఏకాంతానికి సంతోషిస్తూ బ్యాగ్లోంచి ఓ తెలుగు పత్రిక తీసి చదువుకుంటున్నాను. ఇలాగే ఎప్పుడైనా ప్రయాణం చేస్తున్నప్పుడు తెలుగు పత్రికలు చదవటం నాకెంతో సరదానిచ్చేది. 2, 3, 4 మైళ్ళన్న పోకుండానే తర్వాతి స్టేషన్లో ఆగి ఇలా తల త్రిప్పి చూసేసరికి ఓ స్త్రీ నేనున్న కంపార్ట్మెంటులోకి ఎక్కుతోంది. ఏకాంతం భగ్నమైన విసుగుతో ఆమె వైపు చూశాను. అబ్బా, అంతా ఖాళీగా ఉందే అంటూ ఆమె నాకెదురుగా ఉన్న సీట్లో కూర్చుని చేతిలోని సంచి ప్రక్కన పెట్టుకుంది. నా వైపు దృష్టి పారేసి తర్వాత ముఖం అటు త్రిప్పి కిటికీలోంచి బయటకు చూస్తూ కూర్చుంది. మధ్య మధ్య కాళ్లాడిస్తూ. 20-22 ఏళ్ల మధ్య ఉంటుంది ఆమె వయసు. పుష్టిగా ఉన్న శరీరం, కొట్టొచ్చినట్లు కనిపిస్తున్న చీర, దానిమీద ఏమాత్రం అతకని జాకెట్టు, వింతగా తిరిగిన జుట్టుముడి, అందులో కాసిన పూలు. ఒక నిమిషం మాత్రం ఆమె వైపు చూసి నేను మళ్ళీ పత్రికా పఠనంలో నిమగ్నమయ్యాను. ఓ పావుగంట గడిచాక చదువుతున్న కథ పూర్తికాగా కొత్త కథ ప్రారంభించబోతూ యథాలాపంగా కిటికీలోంచి బయటకు చూసి దూరంగా కనిపిస్తున్న కొండల మీద ప్రకృతి సౌందర్యానికి చెలించి అటువైపే దృష్టి నిలిపాను. ఆ పత్రిక ఒకసారి ఇస్తారు? ఆ అభ్యర్థన విని ఆమె వైపు చూసేసరికి అడగటం పూర్తి చేసి ఇవ్వమన్నట్లు చేయి జాపుతోంది. చదువుతున్న పుస్తకం అడిగే ధోరణిని బట్టే ఆమె సంస్కారం ఎటువంటిదో తెలుస్తోంది. చదువుతున్నాను అని జవాబు చెప్పాను నిర్మొహమాటంగా. చదవటం ఆపి ఎటో చూస్తున్నారుగా. ఆమె పరిహాసోక్తి అర్థం చేసుకున్నాను. చదువుతూ మధ్య మధ్య ఆలోచించడం నాకలవాటు అన్నాను. పోనీ ఇంకేమైనా పుస్తకాలుంటే ఇవ్వండి. వెంటనే నాకు వింత ఆలోచన వచ్చింది. అలాగే అన్నట్లు తల ఊపి నా బ్యాగ్ తెరిచి అందులో భగవద్గీత తీసి ఆమెకు అందిస్తూ ఇది చదవండి, బాగుంటుంది అన్నాను. ఎంతో ఆశగా అందుకున్న ఆమె పుస్తకం మీద పేరు చూడగానే ముఖం మీద రంగులు మారగా బయటపడటం ఇష్టం లేక పుస్తకం తెరిచి పేజీలు త్రిప్పుతోంది. నేను పత్రిక చదువుకుంటూ మధ్య మధ్య ఆమెను గమనిస్తున్నాను. 10 నిమిషాలు మాత్రం ఎలాగో పేజీలు త్రిప్పగలిగి తర్వాత ఓసారి ఆవులించి ఇదేం బాగుండలేదు అని ముందుకు వంగి నా ముందు పెట్టేసింది. నేను పత్రికలోంచి ముఖమెత్తి బాగుండలేదు, నేను రోజూ ఉదయం లేవగానే కాసేపు చదువుతాను, బాగానే ఉంటుందే అన్నాను. నా ప్యాంటు, బుష్ షర్టు చూసి ఆమె మోసపోయి ఉంటుంది. ఎప్పుడో 10 యుగాల వెనక పుట్టవలసిన ఛాందసున్నని ఆమెకేం తెలుసు? నా వంక ఆశ్చర్యంగా చూసి రోజూ చదువుతారా అని ప్రశ్నించింది. అవునన్నట్లు తల ఊపాను. తర్వాత ఆమె ఇంకేమీ మాట్లాడలేదు. ముఖం ప్రక్కకి తిప్పి బయటి దృశ్యాలను చూస్తూ నిశ్శబ్దంగా కూర్చుంది. నేను అంతకన్నా మాట్లాడలేదు.
మరో అరగంట గడిచాక ఆమె దిగవలసిన స్టేషన్ వచ్చినట్లుంది. లేచి నిలబడి చప్పున నా వంక తిరిగి చేతులు జోడించి, నమస్కారం బాబుగారు అని తన సంచి అందుకుని క్రిందికి దిగి వెళ్ళిపోయింది. నేను విస్మితుణ్ణై అలానే చూస్తూ ఉండిపోయాను. ఆ మాట అన్నప్పుడు ఆమె కంఠంలో వినిపించిన అణకువ, ముఖంలో కనిపించిన వినమ్రత జీవితంలో మర్చిపోలేను. ఆ సంఘటన జ్ఞాపకం వచ్చింది ఈరోజు. మరునాడు నారాయణ కోపంగా ముఖం పెట్టి అడిగాడు, మీ సత్యసంధత మీద నాకున్న నమ్మకాన్ని పాడు చేశారు. మీకోసం ఎదురు చూసి చూసి నా ప్రాణం విసిగిపోయింది అన్నాడు. క్షమించండి, రాత్రి ఎంత వెదికినా మీ గది గుర్తించలేకపోయాను. తప్పు నాదే అన్నాను. ఇంతకంటే ఇంకేం చెప్పలేదు. మరో 2 రోజులకు పీడియాట్రిక్ పోస్టింగ్ పూర్తయిపోయింది. తర్వాత క్యాజువాలిటీ. ఎంత థ్రిల్ ఉంటుందని. ఇందులో ఉదయం 11 దాటిపోయాక మరునాడు ఉదయం 8 గంటల వరకు హాస్పిటల్కి వచ్చే ప్రతి కేసు క్యాజువాలిటీ శాఖకు ముందు రావాల్సిందే. ఎన్ని రకాల కేసులు వస్తాయని సర్జికల్, మెడికల్, చిన్నపిల్లల కేసులు ప్రతిదీ చూడవచ్చు. ప్రమాదాల కేసులు, నిప్పంటుకున్నవి, రైలు క్రింద పడినవి, కారు కింద పడినవి, మోటార్ సైకిలు యాక్సిడెంట్లు, తన్నులాడుకుని తల పగలగొట్టుకున్న కేసులు, విషం త్రాగినవి, నీటిలో మునిగినవి, షాక్ కొట్టి పడిపోయినవి ఎన్నో. 6గురం ఉండేవాళ్ళం హౌస్ సర్జన్లం. డ్యూటీ 3 భాగాలుగా విభజించబడింది. 10 రోజులు ఉదయం 8 నుంచి 2 గంటల వరకు, మరో 10 రోజులు ఉదయం 8 నుంచి 12 గంటల వరకు. ఇంజెక్షన్ చేసి భోజనం చేసి 10 రోజులు ఉదయం 8 నుంచి 2 గంటల వరకు, మరో 10 రోజులు ఉదయం 8 నుంచి 12 గంటల వరకు ఇంజెక్షన్ చేసి భోజనం చేసి 2 గంటలకు వచ్చి అప్పటి నుంచి 8 వరకు, మరో 10 రోజులు రాత్రి 8 నుంచి ఉదయం 8 వరకు అట్లా విభజించబడింది. ఒక్కొక్క బ్యాచ్కి ఇద్దరిద్దరు CMOలు ప్రతి 8 గంటలకు ఒకరు చొప్పున మారేవారు. నా పార్ట్నర్ రాజేశ్వరి. క్యాజువాలిటీకి ఆస్తమా కేసులు విపరీతంగా వచ్చేవి. ఇహ ఎప్పుడైనా వర్షం పడిన రోజును చూడాలి. క్యాజువాలిటీ ఎడతెరిపి లేకుండా ఆస్తమా పేషెంట్లతో నిండి ఉండేది. కొందరైతే ఆ రోజు ఉబ్బసపు రోగం వస్తుందని ముందుగానే అనుమానించి హాస్పిటల్ స్థలాలలోనే ఏ చూరు క్రింద పడుకొని అటాక్ రాగానే పరిగెత్తుకు వచ్చేవారు. డిపార్ట్మెంట్ అంతా రొప్పు, వగర్సు, గురగురమని చప్పుళ్ళు. ఉబ్బసపు రోగిని అంత దూరంలోనే చూసి అదిగో గూడ్స్ బండి వచ్చింది అనేది రాజేశ్వరి. తప్పు, అలా అనకూడదు, మనకే అలాంటి బాధ ఉంటే అని మందలించేవాణ్ణి. ఉబ్బసపు స్థితిని బట్టి ఒక్కోసారి ఎడ్రినలిన్, ఒక్కోసారి వెయిన్లోకి ఎమైనోఫిలిస్ ఇచ్చేవాళ్ళు. అసలు వాళ్ళనే అడిగేవాళ్ళం, కండలో ఇచ్చేది కావాలా, నరంలో ఇచ్చే ఇంజెక్షన్ కావాలా అని. వెయిన్కు నరం అనేది తప్పు అనువాదమే అయినా వాడుకగా అలా అనేవాళ్ళం. ఒక్కొక్క ఉబ్బస రోగికి ఒక్కో ఫేవరెట్ ఉండేది. కొందరికి ఇంట్రావీనస్, ఒక్కోసారి స్టేటస్ ఆస్తమాటికస్ వచ్చేది. ఉబ్బసం మొండికేసేది. మొదట ఎడ్రినలిన్, తర్వాత ఎమైనోఫిలిస్, తగ్గకపోతే కార్డినల్, అప్పటికీ జవాబు చెప్పకపోతే ఆక్సిజన్. ఇలా నానా అవస్థ పడి ప్రయోజనం లేకపోతే వార్డులో అడ్మిట్ చేసేవాళ్ళం. ఒకసారి నైట్ డ్యూటీ చేస్తుంటే CMO వచ్చి టీ త్రాగి వద్దాం వస్తారా అని అడిగాడు. ఆయన చాలా చిన్నవాడు, సరదాగా ఉంటాడు. MS ఒకసారి అప్పీరై పోతే CMOగా చేరాడు. అందరూ లేకుండా వెళ్ళిపోతే ఎలా అన్నాను అనుమానిస్తూ. రాజేశ్వరి అభయమిస్తున్నట్లు, నేను టీ త్రాగాను, వర్క్ చూస్తూ ఉంటాను, మీరు వెళ్ళిరండి అంది. సరేనని మేమిద్దరం వెళ్ళిపోయాం. 12 దాటిపోవడం చేత దగ్గరలో హోటల్ ఎక్కడా తెరిచిలేవు. టీ కోసం ఇంచుమించు 4-5 ఫర్లాంగులు పోవలసి వచ్చింది. తిరిగి వచ్చేసరికి ఎంత లేదన్నా 45 నిమిషాలు పట్టింది. డిపార్ట్మెంటులోకి వచ్చేసరికి రాజేశ్వరి లోపల ఎవరి మీదో పెద్దగా కేకలేస్తూ కనిపించింది. ఏమిటా అని విచారణ చేశాం. తేలిన సమాచారం ఏమిటంటే, మేము వెళ్ళిన పావుగంటకే రాజేశ్వరికి నిద్ర వచ్చి స్క్రీన్ అవతల ఉన్న బెడ్ మీదకు వెళ్ళి పడుకుందిట. అమాంతం నిద్ర ముంచుకు వచ్చేసింది. ఇంతలో ఆస్తమా పేషెంట్ వచ్చాడు. బయట బల్ల మీద కునికిపాట్లు పడుతున్న స్టాఫ్ని లేపబోతే లోపల డాక్టర్ గారు ఉన్నారు, వెళ్ళమని పడుకుందిట. అతను లోపలికి వచ్చి చూసేసరికి ఎవరూ కనిపించలేదు. ఒకవైపు బాధ ఎక్కువగా ఉండి ఊపిరి ఆడటం లేదు. ఆ అవస్థలో స్క్రీన్ పక్కకి లాగి చూసేసరికి గాఢ నిద్రలో మునిగి ఉన్న రాజేశ్వరి కనిపించిందిట. ఎన్నోసార్లు అమ్మగారు అమ్మగారు అని పిలిచాడు. ఆమెకు ఆ పిలుపు చేరలేదు. చేతితో పక్క మీద చప్పుడు చేశాడట. ఫలితం కనిపించలేదు.
ఇహ చేసేది లేక భుజం మీద చేయి తట్టి లేపాడుట. అంతే. రాజేశ్వరి మేలుకొని జరిగింది గ్రహించి ఉగ్రరూపం ధరించి అతని మీదకు దండయాత్రకు వెళ్ళింది. ఆ అభాగ్యుడు వణుకుతూ చేసిన తప్పును ఒప్పుకుంటూ క్షమించమని ప్రాధేయపడుతున్నాడు. మేము నవ్వాపుకుని ఆమెకు సర్ది చెప్పి అతనికి ఇంజెక్షన్ చేసి పంపేశాము. మొత్తం మీద రాజేశ్వరి సుఖమైన నిద్రకు ఏ రోజూ అంతరాయం కలగలేదు. సాధారణంగా 11 గంటలు దాటగానే అబ్బా నిద్ర వస్తుంది డాక్టర్, ఇహ పోయి పడుకుంటాను, మీకు తర్వాత నిద్ర వస్తే పడుకోండి కానీ పడుకునే ముందు మాత్రం నన్ను లేపండి, అంతేగాని నా ప్రక్క బెడ్ మీద మీరు పడుకుంటే నాకు చచ్చే సిగ్గు వేస్తుంది అనేది. అలాగే అని తల ఊపేవాణ్ణి కానీ ఆమెకు చచ్చే సిగ్గు వేసేలా ఎప్పుడూ ప్రవర్తించలేదు. ఆమె మాత్రం 6ంటికి నిద్రలేచి, అయ్యో రాత్రంతా ఒక్కరే మేలుకొని ఉన్నారా, కాసేపు నన్ను లేపలేకపోయారా అనేది. నాకు నిద్ర రాలేదులేండి అని జవాబిచ్చేవాణ్ణి. ఒకసారి అర్ధరాత్రి క్యాజువాలిటీలో మామూలుగా కూర్చుని ఉన్నాను. రాజేశ్వరి మామూలుగా నిద్రపోతోంది. సీఎంఓ తన గదిలో పడుకుని నిద్రపోతున్నారు. ఒక వ్యక్తి 4 ఏళ్ల కొడుకుని ఎత్తుకుని లోపలికి వచ్చాడు. ఆ వ్యక్తి లుంగీ చొక్కా వేసుకుని 40 ఏళ్లకు పైబడిన వాడిలా ఉన్నాడు. మా అబ్బాయికి జ్వరంలా ఉంది, చూడాలి అన్నాడు. చూస్తే చదువుకున్నవాడిలాగే ఉన్నాడు కానీ కంఠస్వరం ఏమాత్రం సౌమ్యంగా లేక కొట్టొచ్చినట్లుగా ఉంది. కుర్రాడిని బల్ల మీద పడుకోబెట్టి జాగ్రత్తగా పరీక్ష చేశాను. స్టాఫ్ వచ్చి జ్వరం చూసింది. 101 డిగ్రీ ఉంది. అర్ధరాత్రి పూట పరిగెత్తుకు రావాల్సినంత ప్రమాదం, అవసరం నాకేం కనబడలేదు. చీటీ మీద మందులు రాసిచ్చి వెళ్ళి తీసుకోమన్నాను. అతను దాని మీద నేను రాసింది చదువుకొని జేబులో పెట్టుకుంటూ, అయిపోయిందా మీ ట్రీట్మెంటు అన్నాడు వ్యంగ్యంగా. అతని వైఖరి నాకు నచ్చక అయిపోయింది అన్నాను ముక్తసరిగా. 1 నిమిషం మాట్లాడకుండా నిలబడి తర్వాత ఎత్తుకున్న కుర్రాన్ని దించి కుర్చీలో కూర్చోబెడుతూ, వీడి హిస్టరీ చాలా ఉంది, కాస్త చెప్పాలి అన్నాడు. చెప్పండి. మొదట ఒక ప్రశ్న అడుగుతున్నాను, అసలు వీడి జబ్బేమిటి? ఒక 5 నిమిషాలు పరీక్ష చేసినంతలో ఎటువంటి కేసునైనా విప్పి చెప్పేయగల శక్తి సామర్థ్యాలు నాకు లేవు. తాత్కాలికంగా ఉపశాంతి కలగటానికి మందులు రాసిచ్చాను. రేపు ఉదయం చిన్నపిల్లల ఓపీకి తీసుకువెళ్ళండి. అవసరమని తోస్తే వాళ్ళు వార్డులో చేర్చుకుని ఇన్వెస్టిగేషన్స్ చేసి డయాగ్నోసిస్కి వస్తారు అని వివరించాను. అతని పెదవులపై పరిహాసంతో కూడిన చిరునవ్వు కనిపించింది. మా పిల్లవాడిని ఊళ్ళో అందరు డాక్టర్ల వద్దకు తిప్పాను. మీరు చెప్పిన పిల్లల వార్డులో కూడా ఇదివరలో 1 నెల రోజులు ఉంచాను. ఒకళ్ళు సరిగా చెప్పలేకపోయారు, ఏమీ నయం చేయలేకపోయారు. పైకి మెహర్బానీగా అంతా పటాటోపం, డాబుసరి క్రియ మాత్రం 0. 1 నెల రోజులు వార్డులో ఉంచుకుని రక్తం తీసి ఇంకేవేవో పరీక్షలు చేసి చివరికేమీ లేదని బయటకు పంపించేశారు. ఏమీ లేకపోవడం ఏమిటి? లేకపోతే జ్వరం ఎందుకు వస్తుంది? నేను అతని మాటలు వింటూ జవాబు చెప్పకుండా ప్రక్కకి చూస్తున్నాను. ఇప్పుడు మీ పద్ధతి కూడా నాకేం నచ్చలేదు. కుర్రాన్ని జ్వరంలో తీసుకువచ్చినప్పుడు తలకి ఐస్ పెట్టడం అది ఏమీ లేకుండా 2 మాత్రలను చీటీ రాసిస్తే అయిపోయిందా? నాకు కోపం వచ్చింది. ఐస్ ఎప్పుడు పెట్టాలో ఎప్పుడు పెట్టకూడదో మాకు తెలుసులేండి అనాలనుకున్నాను. అయినా తమాయించుకుని ఊరుకున్నాను. అతడు క్రమక్రమంగా ఉద్రిక్తుడవుతూ తన కసినంతా వెళ్ళగ్రక్కటం మొదలుపెట్టాడు. ఎందుకండి ఈ ఆసుపత్రులు 100లకు 100 జీతాలు పుచ్చుకుంటూ పనిచేయటం ప్రజాసేవ చేయడానికి కాకుండా నెత్తిమీదెక్కి సవారీ చేయడానికండి? రోగులు ఏం బాధపడుతున్నారో ఒక్కడికి పట్టదు. వాళ్ళ అవస్థలు మొర ఒక్కరూ వినిపించుకోరు. మీ ఆర్భాటాలు, మీ విలాసాలు, మీ వినోదాలు. ఇహ నేను ఆవేశం అణుచుకోలేక, చూడండి మాస్టారు అని అతన్ని మాట మధ్యలోనే ఆపుచేశాను. మీరు చాలా బాగా మాట్లాడారు, అభినందిస్తున్నాను కానీ ఒకవైపు నుంచే మీ విమర్శనా చాతుర్యాన్ని నరుక్కుంటూ రావటం సహృదయత అనిపించుకోదు. అందులోని చెడునే ఎత్తి చూపుతున్నారు కానీ ఎన్ని వేల మంది ప్రయోజనం పొందుతున్నారో ఆలోచించారా? ఒక కేసు నయం కాలేదన్నంత మాత్రాన అందరినీ తీసి పారేస్తారా? డాక్టరు సర్వజ్ఞుడు కాడు, అజేయుడు అంతకన్నా కాదు. అతను తన శాయశక్తిలా ప్రయత్నించగలడు కానీ విధిని శాసించలేడు అన్నాను. ఒక చిన్న కుర్రాడి జబ్బేమిటో కనుక్కోలేకపోతే ఎందుకండి ఈ డిగ్రీలు వల్లకాడును? ఏమన్నారు? ఒక్క కేసు నయం చేయలేకపోవడమా? ఒక్కటేమిటి, నా కుటుంబాన్నంతా పొట్టన పెట్టుకుంది కదండి మీ హాస్పిటల్. నా భార్య ఇందులోనే చనిపోయింది. నా 2 కూతుళ్ళు ఇందులోనే మరణించారు. ఒక్కరికి ఇందులో న్యాయం జరిగిందా? నా కర్మకాలి శక్తి లేదు కాబట్టి ఇంకే ఊరికి పోలేక దీని చుట్టూ తిరుగుతున్నాను. అతని కళ్ళల్లో ఎర్రజీర కాస్త తడి కనిపించాయి.
2 క్షణాలు మెదలకుండా ఊరుకుని మీరెవరు అని ప్రశ్నించాను నెమ్మదిగా. నేనా అన్నాడు మారిన కంఠస్వరంతో. మీకందరికీ స్వరాజ్యం తెచ్చిపెట్టింది నేనే అన్నాడు. అదిరిపడినట్లయి ముందుకు వంగాను. ఏమిటి అంటూ. నా వంక కసిగా చూశాడు. మేమంతా కష్టపడి సంపాదించిన ఫలాన్ని మీరెలా అనుభవిస్తున్నారో చూశారా అన్నట్లుంది ఆ చూపు. అవును, సర్వస్వం త్యాగం చేసి రక్తమోడ్చి మేమంతా ఆనాడు స్వాతంత్రం సంపాదించి పెట్టాం. దానికి ఫలితంగా యువకులైన మీరంతా ఏం చేశారు? ఇదిగో ఇట్లా తగలబెట్టారు దేశాన్ని. కుర్చీలో కుర్రాన్ని తీసి భుజానికి ఎత్తుకున్నాడు. రానాన్నా అంటూ. నా వంక తిరిగి మీరేదో ఉద్ధరిస్తారని ఈ అర్ధరాత్రి వేళ వీడిని ఎత్తుకుని రాలేదు. మీరంతా ఎంత శ్రద్ధగా పనిచేస్తున్నారో కాసేపు వినోదం తిలకించిపోదామని వచ్చాను. ముచ్చట తీరింది అని 2 అడుగులు వేసి మళ్ళీ ఆగి, ఒక సంగతి మాత్రం గుర్తుంచుకోండి. నాకు చివరికి మిగిలిన ఈ ఒక్కగానొక్క ఈ కుర్రాడికి ఏమైనా జరిగిందా? నా చేతులతో 2 కూనీలు జరుగుతాయి. ఒకటి మీ సూపరింటెండెంట్, రెండవది పిడియాట్రిషియన్ అంటూ ఇహ అక్కడ ఆగకుండా గబగబా బయటికి వెళ్ళిపోయాడు. నా తల కొట్టేసినట్లయింది. మత్తు వదిలినట్లు, కొత్త సత్యాలు ఎదురైనట్లు విభ్రాంతున్నై కూర్చుండిపోయాను. అతని మీద నాకేం కోపం రాలేదు. అందుకే అతన్నేమీ నిందించలేకపోయాను. అతని పరిస్థితిలో ఉన్న వారెవరైనా అలాగే మాట్లాడతారేమో అనిపించింది. ఎవరి దగ్గరికైనా పని ఉండి వెళ్ళి ఒక అరగంట నిరీక్షించవలసి వస్తే కాలమంతా వృధా అయినట్లు తెగ చిరాకు పడిపోతామే. రోజులు తరబడి హాస్పిటల్ చుట్టూ తిరుగుతూ ఏ ఫలితమూ కనిపించకపోతే వాళ్ళ మనసులు ఎలా చిన్నాభిన్నమవుతాయో కొంతవరకు ఊహించుకోవచ్చు. మిగిలిన రాత్రంతా పిల్లాన్ని భుజం మీదకెత్తుకుని లుంగీ చొక్కా వేసుకుని దబ్బాయిస్తూ మాట్లాడిన ఆ వ్యక్తి రూపమే కళ్ళ ముందు కనిపించసాగింది. మరునాడు మళ్ళీ పని హడావిడిలో పడి క్రమంగా అతన్ని దూరంగా నెట్టివేయగలిగాను. నైట్ డ్యూటీ ప్రతిరోజు ఏదో సీరియస్ కేసు వస్తూనే ఉండేది. ఒకసారి టిక్-20 నల్లుల మందు తాగి నురగలు క్రొక్కుతున్న 30 ఏళ్ల కొడుకుని తీసుకుని ఒక వృద్ధుడు వచ్చాడు. నేను, సీఎంఓ ఆ యువకుణ్ణి బ్రతికించాలని అమిత ప్రయాసపడ్డాం. స్టమక్ వాష్ చేసి ఆ నీరంతా కడుపులోంచి తిరిగి బయటకు తోడుతున్నప్పుడు భరించరాని దుర్గంధం వ్యాపించి కడుపులో దేవింది. నాకు డోకులు వెళ్ళిపోతాయనిపించింది. కష్టం మీద ఆపుకున్నాను. ఆ మందు ఎలా త్రాగాడో అని ఆశ్చర్యపడ్డాను. ఇద్దరం ఒకరు తర్వాత ఒకరు చొప్పున చేతులు నొప్పి పుట్టేటట్లు రొమ్ము నొక్కుతూ కృత్రిమ శ్వాస కలిగించడానికి ప్రయత్నించాం. ఎన్నో ఇంజెక్షన్లు చేశాము. మా శరీరాలు అలసిపోయి చెమటలు క్రమ్మాయి గాని రవ్వంత కూడా ఫలితం కనిపించలేదు. కానీ వృద్ధుడి మనోనిబ్బరాన్ని చూస్తే ఆశ్చర్యం వేసింది. ముఖంలో ఏమీ ఆతృత లేకుండా ప్రశాంతంగా గడ్డం రాసుకుంటూ జరిగేదంతా నిర్వికారంగా తిలకిస్తూ నిలబడ్డాడు. అప్పుడప్పుడు మేమడిగే ప్రశ్నలకు యాంత్రికంగా సమాధానాలు చెప్తున్నాడు. వారిద్దరి మధ్య ఎటువంటి మనస్పర్ధలు చెలరేగాయో. కొడుకు విషం త్రాగాడంటే ఎంతటి తీవ్రమైన విష వాతావరణం ఏర్పడి ఉంటుందో, కొడుకు మీద ఎంత ఆగ్రహం, అసహ్యం కలిగి ఉండకపోతే తండ్రి అంత ఏమీ పట్టనట్లు ఉండగలుగుతాడో అనిపించింది. చివరికి అతను మరణించాడని మేము చెప్పినప్పుడు కూడా వృద్ధుడిలో చలనం లేదు. కథ కొనసాగుతుంది. మళ్ళీ కలుసుకుందాము. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.